ఈ రోజులలో యంగ్స్టర్స్‌కి రాముడిని చూసి ఏమన్నా నేర్చుకోవాలి అనంటే ఏం చెప్తారు? ఆయన జీవితం అంతా అసలు నేర్చుకునే లెసనే. రాముడు చిన్నప్పటి నుంచి నేర్వదగినదేదో అవే చెప్పాడు ఆయన. హిందుత్వం అనేది చాలా ప్రాచీనమైన మతం అనిగా లేదా ధర్మం గాని చెప్తా ఉంటాం. ఇలాంటి దేశంలో కులం అనేది ఎక్కడి నుంచి కుల వివక్ష అనేది ఎందుకు జరిగింది అనంటే? మొట్టమొదట చాలా ప్రాచీనం హిందూ మతం అనేది అది సరైన పదం కాదు. అది చాలా ప్రాచీనమైంది వేద మార్గం. దాని సనాతన ధర్మం అని వేద ధర్మం అని భారతీయము అని వ్యవహరిస్తుండేవారు. ఆలయం తలుపులు తీసి వాళ్ళకి దైవాన్ని దర్శించే అధికారాన్ని ఇచ్చిన వాళ్ళు రామానుజులు. వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ, ఎనీథింగ్ దట్ బిగ్గెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ టాలెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేటెస్ట్, దట్ ఈస్ వాట్ క్యాచెస్ ద ఐస్ ఆఫ్ ది పీపుల్. చిన్నజీయ స్వామి వారు భారతదేశం ప్రజలందరిలో దేశభక్తిని నింపే విషయంలో సక్సెస్ అయ్యారా, లేకపోతే సనాతన ధర్మాన్ని పెంపొందించే విషయంలో సక్సెస్ అయ్యారా అంటే? రెండు ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవు ఎప్పుడు. ఎందుకంటే ధర్మం అనేటువంటి ప్రాక్టీసెస్, సనాతన ధర్మం అనేటటువంటిది ఒక ప్రాక్టీస్. సామాజిక సేవ అనేది శరీరం, ఆధ్యాత్మికత అనేది ప్రాణం. ఇవి రెండు కలిసి సాగితేనే అది సమాజం. ఏదో ఒకటి లోపించినా అది రోగగ్రస్తం. ఈ రోజులలో వేదం గురించి యంగ్స్టర్స్కి కానీ, లేక ఈ ఆధునికత వచ్చిన తర్వాత వేదాన్ని పట్టించాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, దాని గురించి ఉన్న లాభాలు కానీ వీటి గురించి పెద్దగా యంగ్స్టర్స్కి తెలియదు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కృంగిపోతూ ఉంటారు. వేదం గురించి కానీ, వేదంలో ఉన్నటువంటి లాభాల గురించి చెప్పాలి అని అంటే? దీన్ని నాశనం చేసింది ప్రభుత్వ వ్యవస్థ. ఏదైనా ఒక విద్య రావాలి అని అంటే విద్యా విధానంలో అది చేరాలి. భారతీయ విద్య అనేదాన్ని కనిపించనివ్వకూడదు అని మినిస్టర్లే వచ్చారు కేంద్రంలో. వాళ్లే విద్యా విధానాన్ని రూపొందించారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కదా భారతీయ విద్య అనేది మనకి పైకి రావాలని కృషి ప్రారంభించింది. మరుగైపోతుంది ఇలాంటి జ్ఞానపీఠం అన్నప్పుడు యాజ్ ఎ స్వామిగా మీరు ఎలా చూస్తారు వేదం గురించి? అందరికీ అందని పక్షంలో రక్షించే ప్రయత్నం మేము చేస్తున్నాం దాన్ని. మేము 82 నుంచి దీన్ని రక్షించే ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో ఎంతోమందిని మేము తయారు చేసాం, ఇప్పుడు తయారు చేస్తున్నాం. మమ్మల్ని చూసి తర్వాత తయారు చేయాలని ప్రారంభించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ తిరుపతి దేవస్థానం లాంటివి కూడా మమ్మల్ని చూసి ఇలాగ మనం చెయ్యాలని వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు. గత కొంతకాలంగా తిరుమల దేవాలయానికి చిన్నజీయ స్వామి గారు రావట్లేదు అని బలంగా వినిపిస్తూ ఉంది. ఆయన అక్కడ జరగవలసిన వ్యవస్థని సరిచేసుకుని ఎప్పుడు పిలిస్తే అప్పుడు కడతాం. దేవుడి దగ్గర వెళ్ళడం అనేది మన చేతుల్లో పని కాదు కదా, ఆయన పిలిస్తే మనం వెళ్ళాలి. దీన్ని దేవుడి మీద అలిగినట్టుగా చూడొచ్చా చిన్నజీయ స్వామిని, లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని? దేవుడు కొండ, మనం ఇసుక రేణువు. దేవుడి మీద అలగడం ఏమిటి మనం? నో. కానీ ఆయనకి సేవకి కలిగేటటువంటి లోపం ఏదైనా ఉంటే దానికి తీర్చగలిగే ఒక సాధనము అయితే ఆయన ముందర తలెత్తుకు నిలబడాలి. స్వామి వారి యొక్క స్టాచ్యూను 216 అని పర్టికులర్గా ఆ నంబర్ ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవచ్చా? రెండవది, ఈ స్టాచ్యూని చైనాలోనే నిర్మించడం ఎందుకు అని చెప్పి ప్రధానంగా మీ పైన వచ్చిన ఆరోపణల్ని ఏ రకంగా చూస్తారు? 216 కాదు, అందులో మీరు ఏది చూసినా దాంట్లో ఒక నెంబర్ రిలవెన్స్ ఉంది. 216 అంటే 216 అవుతుంది. 9. ఇందులో మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా 9 ఉంటుంది దాంట్లో. మన ప్రాజెక్ట్లో కాదు, ప్రాజెక్ట్ తర్వాత జరిగేవి కూడా 9 మీద జరుగుతున్నాయి. కాకతాళీయంగానో దైవ అనుగ్రహం చేతనం 9కు ఉండే రిలవెన్స్ రామానుజుల వారి యొక్క నేచర్. ఎవరిని గురువు అనాలి, ఎవరిని స్వామి అనాలి, అది కొద్దిగా నేర్పిస్తారా మాకు? మనకి తెలియని విషయాలు తెలియచెప్పే ఎవరైనా గురువే. అది లౌకికమైన విషయాలు కావచ్చు, దైవికమైన విషయాలు కావచ్చు, సామాజికమైన విషయాలు కావచ్చు, ఎనీథింగ్. కానీ గురుగారు ఇక్కడ క్షుద్రుడే ఎక్కువగా ఎందుకు హింసింపబడ్డాడు, కుల వివక్షకి గురయ్యాడు అంటే? ఎవడు వివక్ష గురి కాలేదు. ఇప్పుడు మన వాళ్ళు చరిత్రలో వివక్షకి గురి చేస్తూ రాశారు, వాళ్ళు వివక్ష గురి కాల. ఇప్పుడు రాముడి పాలనలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని వర్ణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా దుఃఖపడాల. రిజర్వేషన్ అనేది వ్యక్తిని పాడు చేసేటువంటి ఒక వ్యవస్థ. ప్రధానంగా మీరు కుల వివక్ష కానీ కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు. మనుషులంతా ఒకటిగానే భావించి చెప్తా ఉంటారు అనేక ప్రసంగాలు. నో, దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. రాజకీయ నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమని
ఇవి సమాజంలో చెడ్డదారి పట్టాయి. అవి చెడ్డవి కావు. కులాన్ని బట్టి నాయకుడిని ఎంచుకుంటున్నారు, ఆ కులం నాయకుడిని ఎంచుకుంటున్నారు. రోజు రోజుకి కులం ఎక్కువ అవుతుందో. మేము అందరినీ సమానంగా చూస్తాం కనుక అన్ని కులాల్లోంచి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటాం, అన్ని ఊళ్ళల్లోంచి ఒక్కొక్క వ్యక్తిని ఎత్తుకుంటాం అంటే నీకు ఊరు కులం ఇంపార్టెంటా, మనిషిలో యోగ్యత ఇంపార్టెంటా? అసలు రాజకీయ నాయకులు అవలంబించినటువంటి ఈ పద్ధతే తప్పు పద్ధతి. అది